రాసుకోవడం అంటే ఇప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ మెగాఫోన్ పడుతున్నారని విన్నాము డైరెక్షన్ ఫీల్డ్ లో. సో ఎంతవరకు వచ్చింది సార్ అది? సినిమాలు స్టార్ట్ అయినాయా? అది బహుశా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. ఎక్స్పెక్టింగ్ రొమాన్స్ ఫిలిం ఆర్ హిస్టారికల్ ఫిలిం? ఫస్ట్ పిక్చర్ ఈజ్ ఫిల్మ్ on women, how they are being harassed by sex and what they should do, what is the right kind of action to stop this harassment. ఆ టాపిక్ లైక్ ఎనీ కైండ్. ఇప్పుడు ఒక ఆడది అర్ధరాత్రి 12ంటికి స్వేచ్ఛగా నడిచినప్పుడే మనకు అసలైన స్వతంత్రం వచ్చిందని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? అది ఎట్లా ఆడది ఈ రోజుల్లో అర్ధరాత్రి 12ంటికి ఏ గ్రామాల్లో ఎక్కడైనా సరే తన ధైర్యంగా నడవగలదు, అలా ఆ పొజిషన్ తీసుకురావాలంటే ఏం చేయాలి ఆడది? అదే నా సబ్జెక్ట్. ఓకే, వెరీ గుడ్. So we are expecting 2019 భానుచంద్ర గారు యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ యాక్టర్, అండ్ మళ్ళీ ఒక ఊపుపోతున్నారని. ఊపుతున్నారు కానీ ఐ ట్రై టు మేక్ అ గుడ్ ఫిల్మ్ అండ్ షో విమెన్ దట్ దే ఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్. ఒక ఆడది శక్తి తలుచుకుంటే మగోడు నథింగ్ అనేది నా సినిమాలో ప్రూవ్ చేయబోతున్నాను. ఎనీహౌ, గుడ్ లక్ యువర్ మూవీ సార్. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ నాన్నగారి పేరు మాస్టర్ వేణు గారు. ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ద ఫేమస్ తెలుగు ఫిల్మ్స్, ఓన్లీ తెలుగు. ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేస్తుంటారు మీ నాన్నగారు? 60-70 చేస్తుంటారు తెలుగు తమిళ. 60-70 అంటే ఆ రోజుల్లో ఈజ్ గ్రేట్. సో కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, మీ మదర్. మై మదర్ చెప్పాను కదా, పచ్చగామలకు మంది ఇచ్చి చాలా మందికి, ఎన్టీ రామారావు గారికి, శివాజీ గణేషన్ గారు మిస్సెస్కి, శివాజీ గణేషన్ గారికి ఎంజీఆర్ గారు మిస్సెస్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చింది. మన డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు, తర్వాత మన బాలయ్య, చాలామంది, యు నేమ్ ఇట్. మా ఇండస్ట్రీలో మా అమ్మ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ ప్రతి వాళ్ళు మీ అమ్మగారు నా జీవితం కాపాడు, ఇంక్లూడింగ్ అపోలో హాస్పిటల్ డీన్ కొడుకు ఉదయ్, అతను కూడా తీసుకున్నాడు. ఇప్పుడు కూడా పచ్చకామర్లకి కృష్ణరాజు గారు మందిస్తూనే ఉంటారు. ఆయన ఇస్తూ ఉంటారు, ఆయన కూడా. బట్ ఆయనకు అప్పుడు షూటింగ్ చాలా బిజీగా ఉంటారు కదా, ఆయనకి టైం ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫర్ కృష్ణరాజు గారు. నాన్నగారు చేసిన సినిమాలు ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో సార్? ఇద్దరితో. ఇప్పుడు సడిచేయకే నేను బాలే అదే మాట్లాడుకున్నాడు సెట్లో. నాకు మనసు బాగోతే ఇప్పుడు సడిచేయకే పాట ఇది విని ఎలా పడుకుని ఆ పాట విన్నట్టు అలా నిద్ర వచ్చేస్తుంది. బాను, వాట్ బ్యూటిఫుల్ సాంగ్. 2-3 సాంగ్స్ నాన్నగారు ఫేమస్ సాంగ్స్. నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళ్తున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, కారులో షికారుకెళ్ళి పాల బొగ్గల పసిడిదానా, పండు బొగ్గ మీద గులాబీ రంగు ఎలాగొచ్చను చెప్పగలవా, అదొక సాంగ్. సూపర్. తర్వాత వెన్నెలరే ఎంతో చలి చలి వెచ్చని దానా రావేనా చెలి, ఆ సాంగ్ ఒకటి కాదు, అద్భుతం. రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో, అది రాగమో సరాగమో అదేమి లోకమో, రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో, ప్రేమ ఏమిటో. అది ఫ్యాంటాస్టిక్. నా చేసిన సాంగ్స్లో అసలు మర్చిపోలేని. అంటే భానుచంద్ర గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ జాబిల్లి కోసం. అదే ఇళయరాజా, మా ఇళయరాజు గారు, మా అంకుల్ ఆత్రేయ గారు, రే ఈ పాటతో అక్కడికి వెళ్ళిపోరా, ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉండిపోతారా అని ఫస్ట్ రేచుక్క. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం, అదేంటి తల వంచావా పజయమే, ఎదిరించావా విజయం నీదే, భయము జయము సుఖదురేరా, జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం, అదొక సాంగ్. సుఖల్లేతో చావే వెన్నెల్లి కాచావే, ఏడవోయావే ఎన్నీల సుఖల్లో నిన్ను నేనెతికాని, ఆ సాంగ్ ఒకటి. ఇవన్నీ మీరు సింగర్ గా ఆ రోజుల్లో ఏమైనా పాడారా సార్?
ఒక సాంగ్ పాడాను. You have such a nice voice. ప్రేమించదులో ఆడవాళ్ళ మీద ఒక సాంగ్ పాడాను. ఓకే. ఎంతటి వాడైనా కాంతకి దాసుడే, ఎంతటి వీరుడైనా ప్రేమకి దాసుడే. ఆ సాంగ్ ఒకటి పాడాను. భానుచంద్ర గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ జాబిల్లి కోసం. మా ప్రేక్షకుల కోసం జస్ట్ ఒక 2 lines. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. బ్యూటిఫుల్ సాంగ్ సార్. ఇప్పటికి ఎప్పటికీ అదే చెప్తున్నాను, లవ్ ఇస్ ఎవర్ గ్రీన్ అనేది, అలాగే సాహిత్యం ఇస్ ఎవర్ గ్రీన్. ఆత్రేయ గారు ఇస్ ద మోస్ట్ ఒక ఎఫెక్టివ్ వర్డ్స్ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. అదే మీరు అవి ఏదో ఒక మువ్వలు చేతిలో పట్టీలు అవి పట్టుకొని అది పాడుతుంటే కళ్ళమ్మటి నీళ్లు కారిపోతాయి ఆ సాంగ్ చూస్తుంటే. ఇప్పటికి యూట్యూబ్ లో you saw million views. Get that feel when I hear that, no, భానుప్రియ కాదు కదా, భానుప్రియ వచ్చి తను హస్బెండ్ పోయి ఆవిడది ఒక స్టోరీ, లవ్ స్టోరీ. మీరు ఈ సాంగ్ వచ్చినప్పుడు ఆమె అక్కడ షింక్ లో she'll be thinking about her husband. Okay, I'm thinking about my would be girl who committed suicide. Okay, because he played a joke with her. Okay, అది అంటే ఇప్పటికి భానుచంద్ర గారు ఎన్నో సాధించారు, ఎన్నో చూశారు. ఇప్పటికి ఇంకా ఏదో చేయాలని తపనతో ఉన్నారు కాబట్టి జీవితాంతం ఉంటుందండి నాకు. ఫర్ ఎనీ యాక్టర్ హూ హాస్ ఎ ప్యాషన్ ఫర్ యాక్టింగ్ త్రూఅవుట్ హిస్ లైఫ్, ఇంకా ఈ క్యారెక్టర్ ఇంకా బాగా చేస్తున్నా, లేకపోతే ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, ఆ తపన అనేది ఉంటుంది. అది ఉండేంత వరకు మనం. సో డైరెక్టర్గా యాక్టర్గా మీరు ఇంకా 2019లో ఇంకా చాలా నేర్చుకోవాలి. యాక్టింగ్, డైరెక్షన్లో చాలా నేర్చుకుంటూ నాతో పాటు మిగతా వాళ్ళకి నేర్పిస్తూ, ప్రొడ్యూసర్ని బాగు చేస్తూ, ఆయన్ని మన నమ్మి డబ్బు పెట్టినందుకు ఆయనకి ఇంకా డబ్బు రావాలని ఆ సిన్సియర్ ప్రయత్నంలో ఎప్పుడూ ఉంటాము. సో రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్ అంతా కూడా. భానుచంద్ర గారు మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నారు యాజ్ ఎ డైరెక్టర్. సో ప్లీజ్ కాంటాక్ట్ భానుచంద్ర సార్. సో ప్రొడ్యూసర్స్ అంతా రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో కమింగ్ టు యువర్ సన్ సార్, ఇండస్ట్రీకి మీరు ఒక అబ్బాయిని పరిచయం చేశారు, మీ పెద్ద అబ్బాయి. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ హీ వాస్ డూయింగ్ ఎనీ ప్రాజెక్ట్స్? రైట్ నౌ ఈస్ గాట్ అ టెంపుల్ ప్రాజెక్ట్. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఓ వెరీ గుడ్ జయంత్. అదే, సో ఇప్పుడు జయంత్కి ఒక టెంపుల్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇది కాకుండా ఇంతకుముందు ఫిలిం చేశారు కదా? చేశారు, శివకేశవ్ చేశాడు, అంతకుముందు చెడుగుడు చేశాడు, తమిళ్ 2 సినిమాలు చేశాడు. కానీ తమిళ్ 2 సినిమాలు రిలీజ్ కాల. తెలుగులో 2 సినిమాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు పోయిన, ప్రమోషన్ లేకుండా వీక్ అయిపోయింది. సో టుడే రియలైజ్ ఆణిముత్యం చేసినా కూడా కుప్పత్రిలో పడేసి ఎవరు చూడరు. ఆణిముత్యాన్ని బాగా షైన్ చేసి షోరూమ్లో పెట్టాలి, అప్పుడే ఆడవాళ్ళు చేసి అది బాగుంది అని తీసుకుంటారు. సో ఎనీ ఫిలిం, ఈవెన్ ఇఫ్ అమితాబ్ ఇస్ యాక్టింగ్, ఇట్ షుడ్ హ్యావ్ ప్రమోషన్, అదర్వైజ్ ఇట్ విల్ గో టు డిమోషన్. ఎందుకంటే జయంత్ ఇప్పుడున్న హీరోలకి ఏమాత్రం తీసుకోకుండా వెరీ టాలెంటెడ్ బాయ్, 100 రెట్లు చాలా అందంగా ఉంటాడు. ఎందుకని అలాంటి వ్యక్తికి సినిమా ఆఫర్లు అనేవి ఎందుకని ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్? అదేననేది టైం. దిస్ షుడ్ బి గుడ్, ఇట్ షుడ్ బి పవర్ఫుల్. ఉంటే అసలు యాక్టింగ్ అక్కడ అందం అక్కర్లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తాడు. సో వాడికి లక్ 90% ఉంటే 10% హీ లూజ్ థింగ్, బికాస్ ఇస్ బ్లాక్ బెల్ట్ ఇన్ మూవీ థాయ్, ఈజ్ సెకండ్ డాన్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, గుడ్ యాక్టర్. బట్ హిస్ టైమ్ షుడ్ కమ్ అవుట్. అప్పుడు నేను చెప్తాను, ఏరా అదంటే డాడ్ నాకు సినిమాలు వచ్చినా సంతోషమే, రాపైనా సంతోషమే, వస్తే ఐ గివ్ మై బెస్ట్. ఓకే, ఐ డోంట్ సే ఐఎమ్ ది బెస్ట్, బట్ ఐ గివ్ మై బెస్ట్ 100%. ఆ తర్వాత గాడ్ ఇస్ గ్రేట్, లెట్స్ సీ. సో వీఆర్ వెయిటింగ్ జయంత్ ఒక బిగ్ హిట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని. బై యువర్ గుడ్ విషెస్ అండ్ బై గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ బై ఆల్ దిస్ బ్యూటిఫుల్ వ్యూవర్స్, మీ అందరూ బ్లెస్సింగ్స్తో పాటు వాడి పైకి వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బ్లెస్సింగ్ మై సన్ and me. And what about your younger son? My younger son is a doctor. Yeah, and he's preparing for his NEET exams. For MD? For PG. అది రాసాక నేను డాడ్ డిసైడ్ whether I want to be a heart surgeon or orthopedic or maybe general medicine.
సో సో ఇంట్లో ఇద్దరు యాక్టర్స్ ఒక డాక్టర్ ఉన్నారు. అవును, వాట్ అబౌట్ యువర్ వైఫ్ సార్? షీఈ్ అ హౌస్ వైఫ్ ఓకే. and she's full 100% support is for both her sons. ఓకే. వాళ్ళు ముగ్గురు చేరి నన్ను ఏడిపిస్తుంటారు, ఏంటి ఇది కొన్ని సినిమా చేయాలా, ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి, వాళ్ళ క్రిటిసిజం ఇంట్లో బాబు అసలు వాళ్ళ దే ఆర్ ద వర్స్ట్ క్రిటిక్స్. బట్ సినిమా బాగుంటే మటుకు స్కై హిల్స్ ప్రైజ్ చేస్తారు. మా ఇద్దరు కొడుకులు నిరీక్షణ చేసి ఫ్యాంటాస్టిక్ మూవీ డాడ్, దిస్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్, ఓకే. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అన్నారు. మళ్ళీ ఇంకా ఆ మధ్యన ఏదో అడిగితే తనతో మాట్లాడుతూ పొడుస్తా ఇలాంటి సినిమాలు ఉంటాయి వచ్చేసి, ఏంటంటే నీకు ఇది సినిమా చేయకపోతే నీకు జరగదా, ఇది చేయాలి నువ్వు. దేర్ ఆర్ సర్టన్ ఆబ్లికేషన్స్ మై డియర్ ఫెలోస్. కొన్ని సినిమాలు డబ్బు కోసం చేయాలి, కొన్ని సినిమాలు ఆబ్లికేషన్స్ ఫ్రెండ్షిప్ కోసం చేయాలి, కొన్ని సినిమాలు నా తృప్తి కోసం చేయాలి. అలాగా నా తృప్తి కోసం చేసింది ఇక్కడ మన అశ్విని, నిరీక్షణ, సూత్రధారులు, ముక్కుపుడక, తరంగిణి. అలా నాకు యాక్షన్ అడ్వెంచర్ అంటే ఇష్టం. లైక్ స్టోర్పురం దొంగలు, మెరుపుదాడి నేను సుమన్ గిరిబాబు గారు అయితే ఆ రోజుల్లో మీది సుమన్ గారు కాంబో అంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయిద్దా అని ఒక థాట్ అందరికి. బ్లాక్ బస్టర్ హిట్స్ అప్పుడు. మెరుపుదాడి అసలు మా గురుగారు బాలమేంద్ర గారు చూసి ఇదేంటి ఇంగ్లీష్ ఫిల్మ్ తెలుగులో డబ్ చేసినట్టుంది అన్నారు. గుర్రాల మీద సో ఇంప్రెస్. ప్లీజ్ టెల్ యువర్ డైరెక్టర్ దట్ దిస్ ఫిల్మ్ దిస్ గుడ్ వెస్టర్న్ ఫిల్మ్ ఇన్ తెలుగు అని. మరి అది ఎంత క్రెడిట్ అది ఆయన సాధారణంగా చెప్పరు. అది ఏ సినిమా గురించి కమెంట్ చేయాలి, ఈ సినిమా గురించి కమెంట్ చేశాను. దిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ భానుచంద్ర గారు. మీ గురించి చాలా విషయాలు మాతో నా గురించి చెప్పాలి, నీ గురించి చెప్పాలి రోషన్. ఎందుకంటే యు ఆర్ నాట్ ఓన్లీ యాంకర్ బట్ యు ఆస్క్ వెరీ గుడ్ ట్విస్టింగ్ అండ్ పుట్టింగ్ యువర్ అపోనెంట్. I am your shishya. So I learned so many things about మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. Good dynamic questions, very good. And not only as an anchor, because lot of anchors have come to become good heroes. నువ్వు కూడా మంచి హీరోగా లేదా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. ఎందుకంటే మన ప్యాషన్ ఇస్ టు యాక్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఈ రాజకీయాలు ఇవన్నీ నెక్స్ట్. అసలు మొదటి ప్యాషన్ ఏంటి, అసలు మనకి స్టాంప్ ఇచ్చేది దిస్ ఫిల్మ్స్. దీనివల్లే మనం పొలిటికల్ కెరియర్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్లూడింగ్ గ్రేట్ రామారావు గారు, ఆయనకు ఫేస్ వాల్యూ జనం తీసుకురావడం వల్ల హీ బికేమ్ పొలిటీషియన్. అలాగే మనకి రొనాల్డ్ రీగన్ కానీ, క్లింట్ ఈస్ట్వుడ్ కానీ, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కానీ అందరూ దే బికేమ్ మేయర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. వై? బికాస్ దే హ్యాడ్ ది ఫేస్ వాల్యూ దట్ ఓన్లీ అన్ యాక్టర్ కెన్ హ్యావ్. సో ఆ అదృష్టం మన కళామతలి మాకు ఇచ్చినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వ్యూవర్స్ మీ అందరికీ నన్ను ఇంతసేపు భరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ ఆశీర్వాదం నాకు, నా కొడుకులకి, నా ఫ్యామిలీకి, మన ఇక్కడ రోషన్కి, మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. పైగా మన సుమన్ టీవీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుమన్ గారు కదా, ఎండి సుమన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్కారం చెప్తున్నాను. విల్ మీట్ వన్స్ అగైన్. ఓకే Roshan? All the best for 2018 and coming 2019. Make yourself a fantastic mark. Super.